రిపబ్లిక్ డే వేడుకలు అంటేనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి శకటాలు. ఆ శకటాల తయారీలో కార్మికులంతా నిమగ్నమయ్యారు. దాదాపు సూపర్ 6 పథకాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్ని పథకాలకు సంబంధించినటువంటి నమూనాని ఈ యొక్క శకటాల రూపంలో ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం చూసుకోవచ్చు, దాదాపు వారం రోజుల నుంచి కూడా కార్మికులు డే అండ్ నైట్ కష్టపడుతూ ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ప్రదర్శించేందుకు కానీ శకటాల రూపంలో తయారు చేసేందుకు కార్మికులు అయితే కష్టపడుతున్నారు. దాదాపు 13 రకాల శకటాలను అయితే ఇక్కడ తయారు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో సూపర్ 6లో భాగంగా ప్రతి పథకానికి సంబంధించి ఏదైతే ఉందో యొక్క శకటాల రూపంలో ఈ పరేడ్లో మాత్రం ప్రదర్శిస్తారు. వచ్చేటువంటి సూపర్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకే ఈ యొక్క శకటాల రూపంలో తెలియటం జరుగుతుంది. దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క శకటాల పనులైతే నిమగ్నమైతే ఉన్నాయి. ఏదైతే ఉందో రేపు పరేడ్ జరిగే క్రమంలో ఈ అమరావతి రాజధానిలోనే పరేడ్ నిర్వహించడం చాలా శుభపరిణామం. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానిలో భాగంగా పరేడ్లోనే ఎక్కువగా ఆకర్షించేది పరేడ్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమూనాని సంక్షేమ పథకాలను సంక్షేమాలను తెలియజేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వంలో కూడా శకటాల రూపంలో అయితే తెలియజేస్తుంది. ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమి ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏంటని తెలియజేయడానికే ఈ యొక్క శకటాల రూపంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే చేస్తుంది. రేపు జరగబోయే పరేడ్లో ఈ శకటాలు సర్వం సిద్ధమవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే 2 రోజుల వ్యవధిలోనే ఈ శకటాలు పూర్తి స్థాయిలో కలర్ సైన్తో వచ్చి ఒక ఆకారం వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, పరేడ్ నుంచి.